భాస్కర్ రావు గారి అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అట. అయితే ఏంటట? తేజు, నీకు కట్టిన ఫీజుకి నీకు వచ్చిన మార్కులకి అసలు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మొన్నే చదివా కదన్నా మంచిగా. ఫ్రెండ్స్ కూడా వచ్చారు కంబైన్ స్టడీస్కి, చూసారు కదా మీరు. వాళ్ళ టిఫిన్స్కి కూల్ డ్రింక్స్కి అంత ఖర్చు కాలేదా నీ మార్క్స్? మ్యాథ్స్లో 92 వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్లో 0 వచ్చింది. నీ తర్వాత పుట్టింది అది. అన్ని సబ్జెక్టులను 100కి 100. నీ ఫ్రెండ్స్ వస్తున్నారు, మీరు చదువుతున్నారా, నువ్వు వాళ్ళని చెడగొడుతున్నావా, వాళ్ళు నిన్ను చెడగొడుతున్నారా? ఎన్ని ట్యూషన్లు పెట్టించినా ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ థింగ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ నాన్న. ఫ్యామిలీ అంటే వాళ్ళందరినీ ఫ్యామిలీలో చేస్తానంటే మీ మమ్మీ ఒప్పుకోదురా. ఈసారి చూడండి అన్న, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, లాంగ్వేజ్లో, ప్రాబిలిటీలో అన్నిట్లో 100 తెస్తాం. సినిమాల ప్రభావాలు జనాల మీద ఎలా ఉందో తెలియదు కానీ నీ మీద మటుకు చాలా ఉందిరా. థ్యాంక్స్ అన్న. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో. తల్లి, అన్నయ్య చదువుతున్నాడో లేదో చూస్తుండు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో. రే మామ, మాకు ఇప్పుడే వెళ్ళిండు, ఇక మన కొట్టాలు చూసిండు, ఒక్క తిట్టిండంటే అట్లా తిట్టిండు. మా మిమ్మల్ని కూడా తిట్టారు అబ్బాయి. సరేరా, మీరు ఇంటికి వచ్చేయండి, వచ్చి మాట్లాడుకుందాం, బుక్స్ స్టోర్ చదువుకుందాం. సరేనా? ఏ హాయ్ మచ్చా, వసా గో తెచ్చుకున్నారా బుక్స్? హలో చెప్పేటా? హలో నాన్న. బేటా చెప్పు. నువ్వు వెళ్ళాను, మా ఫ్రెండ్స్ వచ్చాను అన్న. అందరూ కలిసి బాగా చదువుకోండి. చదువుకుందామని అనుకున్నాను అన్న, కానీ యాక్చువల్గా మేము ప్లే కార్డ్ ఆడుతున్నాం. ఇప్పుడే మొదలెట్టారా? లేదా, నాకు 1 అవర్ అయ్యింది. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? మంచి మొక్కలు పడట్లేనా అన్న? కిందే తాగావా? నిజాలు చెప్తున్నావు? అవునా అన్న? ఫ్రిడ్జ్లో ట్యూబర్గ్ ఉంది, అది తాగాల్సిందే. ఓ థ్యాంక్ యూ నాన్న. రే రే